ఈరోజు కోడంగల్ నియోజకవర్గంలో గౌరవ పెద్దలు మన అందరి ప్రియతమ నాయకుడు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించి తెలంగాణ ప్రజల సబండ వర్గాల హృదయాలని గెలుచుకున్నటువంటి మన అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి, గౌరవ పెద్దలు మన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి గారికి, మన అన్న ఎప్పటికీ కోడంగల్లోనే ఉండి ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నానని చెప్పి ముందున్నటువంటి మన అన్న తిరుపతి రెడ్డి అన్న గారికి, గౌరవ పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, గౌరవ మాజీ ఎమ్మెల్సీ రాములు గారికి, వేదికమైనటువంటి ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, పార్టీ అధ్యక్షులకు, కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, గౌరవ మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా నేను తాండ్రులో తిరుగుతూ ఉన్నాం, ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి పైన 6 గ్యారంటీలు గత ఎలక్షన్స్ల ముందు ఏదైతే చెప్పిండో 6 గ్యారంటీలు తప్పకుండా కంపల్సరీ చేస్తారని చెప్పి కూడా ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే వాళ్ళే చెప్తా ఉన్నారు, మనకు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినంత తొందరలో ఇప్పటికే 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసిండు, మిగతాయి కూడా చేస్తారని చెప్పి ఎక్కడ పోయినా రైతాంగమే కానివ్వండి, మహిళలు కానివ్వండి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా మేము ఖచ్చితంగా రేవంత్ అన్న గారు వెంబడి ఉన్నాం, మాకు ప్రజాపాలన అటువంటి మంచి పాలన అందించిండు. ఇంతకుముందు అధికారుల దగ్గరకు పోతే ఎవ్వరు కూడా మన దగ్గరికి అధికారులు మనకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు గారు. ఈరోజు అధికారులు మన గ్రామాలకు వచ్చి మనకు పనిచేసే ఈ విధంగా ఒక చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నాడని చెప్పి తప్పకుండా రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా మనమందరము మంచి మెజార్టీలు ఇచ్చి ఈరోజు 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏదైతున్నాయో ఖచ్చితంగా 15 పార్లమెంటు ఎంపీ స్థానాలు గెలిపించుకుందామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఒకసారి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఓట్లు మాకు కావాలని చెప్పి. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు మోడీ గారు చెప్పిండ్రు, నాకు అవకాశం ఏంటి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఎక్కడ ఉన్నాయి 10 సంవత్సరాలు అవుతూ ఉన్నారు వాళ్ళు చేయబట్టి 20,000 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చెప్పిండు, నల్ల డబ్బును అందరు కూడా మీరు నాకు ఇవ్వండి, నల్ల డబ్బులను రద్దు చేద్దాం, మీకు అందరికీ ప్రతి అకౌంట్లో జన్ధన్ అనే అకౌంట్ తెరిచి మన అకౌంట్లు అందరూ కూడా 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి వేస్తా అని చెప్పిండు. మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఎంతమంది అకౌంట్లలో జన్ధన్ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు కొట్టిండో ఒకసారి మనమంతా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ కలపల్లి మాటలు చెప్పుకొని రాముడి పేరు చెప్పుకొని అడుగుతా ఉన్నాడు, ఓట్లు అడుగుతున్నారు. రాముడు ఒక వారు, రాముడు అందరి వాడు. మనం కూడా గుడికి ఏ గుడి కొట్టాలన్నా మనమే ముందలు ఉంటాం, మనం కూడా డబ్బులు ఇస్తాం. ఈరోజు అయోధ్యలో రామాలయం కట్టిందంటే వారు ఒక్కరే కాదు, మనమందరం కూడా అయోధ్య గుడికి మనం కూడా డబ్బులు ఇచ్చి మన అందరూ కూడా డబ్బులు దాంట్లో ఉన్నాయి. దయచేసి కొంతమంది మతతత్వ పార్టీలు వచ్చి మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా చక్కటి పరిపాలన, ఎందుకంటే మన రేవంత్ అన్న గారు ఉన్నాడు, ఏదైనా మాటిస్తే అతను తప్పడు. ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా మంచి విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా రేవంత్ అన్న అధ్యక్షతన పాలమూరుని ఎంపీని గెలిపించుకుందాం, మా చేవెళ్ళ ఎంపీని కూడా పెద్ద మెజార్టీతోని అన్నగారి సహకారంతో తప్పకుండా గెలిపించుకుందాం. ఎందుకంటే నన్ను తాండూరు నియోజకవర్గంలో 30 రోజుల ముందు వచ్చి నేను మనోహర్ని నిలబెడుతున్నా, గెలిపించుండంటే నన్ను ఒక మంచి మెజార్టీతోని తాండూరు నియోజకవర్గ ప్రజలు అన్న మాట ఒక నెల రోజుల లోపలనే నన్ను గెలిపించినటువంటి ప్రజలకు, మీకు నన్ను నిలబెడుతున్నా అని చెప్పి ఆ అన్న మాట తీసేయకుండా తాండూరు ప్రజలు కూడా నన్ను గెలిపించినందుకు వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ చెల్లా వంశీ చందర్ రెడ్డి